ఈ లాస్ట్ 10 ఇయర్స్ టర్మ్‌లో యాదాద్రి కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అటువైపు చాలా వెంచర్స్ వేశారు. చాలా ప్లాట్స్ వేశారు. అవును సార్. చాలా సేల్స్ జరిగింది. చాలా ప్రాపగండా కూడా జరిగింది. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందండి యాదాద్రి వరకు? సార్ ఒకటే నేనైతే ఒకటి చెప్పగలను సార్. ఇది పెట్టిన ఇన్వెస్టర్లు అందరికి కూడా తెలుసు. హ్మ్. యాదగిరిగుట్ట సైడ్ ఒకసారి ఇన్వెస్ట్ చేయడమే. ఆ! మళ్ళా రీసేల్ లేదు సార్. రీజను? రీసేల్ లేదు. హ్మ్. మళ్ళా తిరిగి అమ్ముకోవాలంటే ఎవరికి అమ్ముకోవాలో తెలియదు. అదే రీజన్ ఏంటండి? రీజన్ ఏంటంటే అక్కడ చెప్పిన మేరకు డెవలప్మెంట్స్ తీసుకురాలి. వెంచర్లో అయితే డెవలప్మెంట్, అవును. కానీ ఏదైతే గవర్నమెంట్ ఆఫర్ చేసిందో అది డెవలప్మెంట్ రాలేదు. ఓకే. అంటే డిప్రిసియేషన్ ఉందా? స్టాగ్నెంట్‌గా అలా ఉందండి? అసలు రియల్ ఎస్టేట్ మీద రూపాయి పెడితే ఆ! రూపాయి ఎప్పుడైనా రూపాయి 10 పైసలు అవ్వాలే కానీ ఓకే. రూపాయి ఎప్పుడు కూడా 90 పైసలు అవ్వదు. హ్మ్. ఇది ఫ్యాక్టు. బంగారం రేట్ అయినా ఫ్లక్చుయేట్ అవుతుందేమో కానీ భూమి మీద రేటు మాత్రం ఫ్లక్చుయేట్ కాదు. మీ అంతటా మీరు పోయి హైపులో హంగామా చేసుకొని కొనుక్కొని మీరు బోర్ల బొక్కలు పడితే దానికి ఎవడు బాధ్యుడు కాదు. కానీ వాస్తవానికి ఎంక్వైరీ చేసి వాట్ ఈజ్ ప్రాక్టికల్ రేట్ అనేది మీరు ఎప్పుడైతే అవగాహనలోకి వచ్చి ఒక రూపాయి పెట్టుబడి పెడతారో ఆ రూపాయి ఎప్పుడైనా సరే మీకు రూపాయి 10 పైసలు అవ్వాలే కానీ రూపాయి ఎప్పుడు కూడా 90 పైసలు అవ్వదు. అవును. ఇది ఫ్యాక్ట్. అంటే ఇప్పుడు ఈ ఈ దీనిలోనే చూసుకుంటే ఒకవైపు యాదాద్రి వైపు సిచ్యువేషన్ ఇలా ఉంది. వనస్థలిపురం వైపు మీరు వనస్థలిపురం సైడ్ సార్, వనస్థలిపురం ఇంకా అలాంటి అంటే ఎఫోర్డబిలిటీ ఉండి ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ త్వరగా వస్తాయి, గ్యారంటీగా వస్తాయనే ప్లేసెస్ ఇంకేమేమి ఉన్నాయండి? పెద్దంబర్పేట కానీ వనస్థలిపురం కానీ ఏదైనా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా మీకు తక్కువ అమౌంట్ కావాలంటే బ్యాంకుకి పోయి మనం తెచ్చుకోవచ్చు. వేరే అదర్ ప్లాట్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఎక్కువ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ వస్తుంది. అదే మనం కొంచెం దూరం పోవాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో బెంగళూరు హైవే సైడ్ పోయినామని అనుకోండి, మహబూబ్ నగర్కి జడ్చర్లకి బిట్వీన్లో ఏదైతే ల్యాండ్ ఉందో ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతున్నాయి. షాద్ నగర్ వరకు, షాద్ నగర్ దాటాలి. దాటిన తర్వాత అవి తక్కువ కాస్ట్లో దొరుకుతున్నాయి. ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. బట్ డిస్టెన్స్ ఎక్కువ. ఇప్పుడు బాంబే హైవే పోయినాం అనుకోండి, జహీరాబాద్ దాకా పోవాలి. అది కూడా డిస్టెన్స్ ఎక్కువనే. ఓకే. ఇంకా మనకి వరంగల్ హైవే, ఇంకా వరంగల్ అంటే ఇంకా మీకు ఆ హైవే మీకు బేసిక్గా యాదగిరిగుట్టకే రీసేల్ లేని పరిస్థితి. ఇంకా వరంగల్ హైవే దాకా మనం ఏం మాట్లాడతాం చెప్పండి ఇక దాని గురించి. ఇక లోకల్ బాడీస్ తోటి అయ్యేదో నడిచిపోతున్నాయి. థ్యాంక్ యూ ఉదయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, వెంచర్స్ ఏమైనా ఉంటే ఆల్ ద బెస్ట్. చూసారుగా ఉదయ్ గారి ఫోన్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్ప్లే చేస్తాం. మీకు ఏదైనా రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏదైనా అడ్వైజ్ కావాలన్నా, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే దాని విషయంలో ఏదైనా అడ్వైజ్ కావాలన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు హ్యాపీగా ఫ్రీగా అడ్వైస్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధాత్రి బిజినెస్.